జగదీశ్వరి అయితే విరాట్ ని ఉడికించడానికి మళ్లీ పెళ్లి చూపులు సిద్ధం చేస్తుంది. ఇక పంతులకైతే చెప్పేస్తుంది, ఎంతమంది పెళ్లి కొడుకుల్ని తీసుకొస్తావో తీసుకురా, ఈ రోజు ఎవరొకరిని ఖాయం చేసేద్దాము అని చెప్పి. ఇక చంద్ర కూడా సిద్ధమవుతుంది. మాయ మాత్రం జగదీశ్వరుడితోటి ఒక మాట అంటుంది, నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో కానీ కరెక్ట్ గా చేస్తున్నావో అత్తయ్య. మీరు చేసే ఒక్క పని ఎన్నో సమస్యలకి పరిష్కారం మీకు తెలియకుండానే చేస్తున్నారు. చంద్రల పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తన జీవితము బాగుంటుంది, అలాగే మీరు నన్ను కొడలుగా కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటుంది. కానీ జగదీశ్వరి మాత్రం అస్సలు ఒప్పుకోదు. నేను చంద్ర బాగుండాలి అని చేస్తున్నానే కానీ నిన్ను కొడలుగా యాక్సెప్ట్ చేసి కాదు, అది జీవితంలో జరగదు అంటుంది. మాయ అయితే ఏమాత్రం ఒప్పుకోదు, అది చివరికి జరగాల్సిందే, అలా నేను చేస్తానుగా, మీరు చూస్తూ ఉండండి అంటుంది. ఒక చిన్న సవాలు విసురుతుంది. ఇక పెళ్లి చూపుల విషయానికి వస్తే విరాట్ కూడా అక్కడే ఉంటాడు. పంతులు పెళ్లి కొడుకులను అయితే తీసుకొస్తాడు. విరాట్ అయితే అక్కడే కామ్గా నించుంటాడు. పంతులు అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. అమ్మా నేను తర్వాత వస్తానమ్మా అంటాడు. కానీ విరాట్ మాత్రం ఏం పర్వాలేదు, ఎవరిని సెలెక్ట్ చేస్తారో నేను చూస్తానుగా అని చెప్పి సైలెంట్ గా అక్కడే నించుంటాడు. ఇక చంద్రని తీసుకువస్తారు. అలాగే చంద్ర కూడా చాలా చక్కగా రెడీ అయి కూర్చుంటుంది. ఇక పూజారి ఫస్ట్ పెళ్లి కొడుకుని పిలుస్తారు. ఇక చంద్ర అయితే అతనితో మాట్లాడుతూ ఉంటుంది, మీ పేరేంటి, మీరు ఏం చేస్తూ ఉంటారు అని చెప్పి. విరాట్ కుళ్ళుకోవాలని ఇంకా ఎక్కువ క్లోజ్ గా నవ్వుతూ చలాకీగా బాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక విరాట్ అయితే కామ్గా నుంచుని చూస్తూ ఉంటాడు. ఓహో చంద్ర నువ్వు ఇలా చేస్తున్నావా అని చెప్పి మనసులో అనుకుంటూ, ఈ పెళ్లి చూపులు ఎలా జరుగుతాయో నేను చూస్తానుగా అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక ఆ పెళ్లి కొడుకుతో అయితే చంద్ర చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. విరాట్ అయితే ఆ పెళ్లి కొడుకుకి సైగలు చేస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోలేదంటే నిన్ను కాల్చి తగలబెట్టేస్తాను, మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బే అని చెప్పి సైకిల్ రూపంలో చేస్తూ ఉంటాడు. అందరికీ వెనక నుంచుంటాడు. ఇలా సైకిల్ చేసే విషయం పెళ్లి కొడుకుకి మాత్రమే కనిపిస్తుంది, ఇంట్లో ఉన్న ఎవ్వరికి కూడా కనిపించదు. ఇక మొదటి పెళ్లి కొడుకు అలాగే చెప్ప పెట్టకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏమైంది పంతులు గారు, ఆ పెళ్లి కొడుకు ఏంటి అలా వెళ్లిపోతున్నాడు అని చెప్పి జగదీశ్వరి అంటుంది. ఇక పంతులకు కూడా ఏమోమ్మా నాకు అది అర్థం కావడం లేదు అంటే, సరే ఇక నెక్స్ట్ మిగతా వాళ్ళని పిలిపించండి అంటుంది జగదీశ్వరి. ఇక రెండవ పెళ్లి కొడుకుని కూడా పిలుస్తాడు పంతులు. చంద్ర ఇక అతనితో కూడా ముచ్చట్లో పెడుతుంది. క్లోజ్ గా మాట్లాడుతూ చాలా ఫ్రెండ్లీగా, మీరు ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు, మీకేమి ఇష్టం ఉండవు అన్ని కూడా అడుగుతూ ఉంటుంది. ఇక విరాట్ సేమ్ మళ్ళీ ఈ పెళ్లి కొడుకును కూడా అలానే పంపించేస్తాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్పి వెనక నుంచే చాలా సైగులు చేస్తూ ఉంటాడు. మొదట ఆ పెళ్లి కొడుక్కి అర్థం కాదు, అయినప్పటికీ కూడా ఆ అబ్బాయికి నిదానంగా అర్థమవుతుంది. ఓహో ఇతను చాలా సీరియస్ గా చెబుతున్నాడు, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాము అని చెప్పి అతను కూడా వెళ్ళిపోతాడు. ఇక చంద్ర అయితే జగదీశ్వరి ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇదేంటి వీళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగానే వెళ్ళిపోతున్నారు, ఒక్క మాట మాట్లాడడం లేదు, ఏమైంది, మనం చేసిన ఏర్పాట్లో ఏమైనా తప్పు జరిగిందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో చంద్రకైతే కొంచెం డౌట్ వస్తుంది, ఇదంతా కూడా విరాట్ పనేమో అని. కానీ మాట్లాడదు, సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. ఇక పంతులు కూడా సరే అమ్మా ఇంకొక పెళ్లి కొడుకు మిగిలాడు, అతన్ని కూడా పిలుస్తాను మరి అంటాడు. జగదీశ్వరి సరే ఇతన్నైనా సరే ఖాయం చేద్దాం పిలవండి అంటుంది. ఇక ఆ పెళ్లి కొడుకు కూడా వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఇక చంద్ర అందరూ కూడా జగదీశ్వరి అందరూ కూడా ఆ అబ్బాయిని ప్రశ్నిస్తూ ఉంటారు. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు, ఏం చేస్తున్నావు, అన్నిటికీ అబ్బాయి చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ అబ్బాయి మాత్రం విరాట్ వైపు అసలు చూడడు. కానీ విరాట్ వెనక నుంచి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అబ్బాయికి సైకిల్ చేయడానికి. కానీ అందరి ముందు మాత్రం చాలా కామ్ గా ఉన్నట్లు నటిస్తూ ఉంటాడు. కానీ చంద్రకైతే డౌట్ వస్తూనే ఉంటుంది. చివరికి ఆ అబ్బాయికి కూడా సైకిల్ చేస్తాడు, ఇక్కడి నుంచి పారిపో లేదంటే చంపేస్తాను అని చెప్పి. ఇక ఆ అబ్బాయి దాన్ని చూసి భయంతో అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతూ ఉంటే పంతులు గారు అడుగుతారు, ఏమైంది నాయనా ఏం మాట్లాడు అంటే విరాట్ వైపు ఒక చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అందరికీ అర్థమవుతుంది ఇది విరాట్ పని అని. కానీ చేసేది ఏమీ లేదు. జగదీశ్వరి అయితే ఏం చేయలేని పరిస్థితి. ఈసారి పెళ్లి చూపులు ఇంట్లో కాదు బయట చూద్దాం, ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా ఖాయం చేసేయాల్సిందే అని చెప్పి పట్టు వదలకుండా జగదీశ్వరి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. జగదీశ్వరి చంద్ర ఇద్దరు కూడా కావాలని నటిస్తున్నారు. విరాట్ మనసులో ఏముంది దాన్ని బయట పెట్టడానికి, చంద్ర మీద ఎంత ప్రేమ ఉంది తెలుసుకోవడానికి, అలాగే మాయకు జరిగినటువంటి ఆ పెళ్లి గురించి బయట పెట్టడానికి. చివరికి విరాట్ నోటుతోనే అది ఒక అబద్ధపు పెళ్లి అని చెప్పి బయట పెట్టిస్తారా లేదంటే నిజంగానే పెళ్లి వరకు వెళ్తుందా ఈ తతంగం అంతా కూడా మరి చూడాలి. మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి.